వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలపై జగన్ హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆసుపత్రిలో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్ లైన్ అందిస్తారు. అలీం. గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ వెళ్లనున్నారు. నిన్న ఏదైతే దుర్ఘటన వైజాగ్ లో జరిగిందో స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ప్రమాదంలో 10 మంది చనిపోవడం జరిగింది. ఇంకా 15 మంది పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఎవరైతే మంత్రి నారా లోకేష్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు నిరసన తెగళ్లు తగిన నేపథ్యంలో ఈ రోజు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదయం 10:30 ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం నేరుగా వచ్చి అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నం వెళ్ళనున్నారు ప్రియాంక. అయితే ఆయన ముందు నుంచి కూడాను స్పష్టంగా చెప్తున్నారు, విశాఖ ప్రైవేటీకరణ అడ్డుకుంద సమయం చెప్తున్నారు. అంతేకాకుండా భద్రతా చర్యలు ప్రామాణికలు పాటించడంలో పూర్తిగా కూడాను ప్రభుత్వం విఫలమైంది. నారా లోకేష్ టీము లోపల ఎవరైతే ప్రైవేటీకరణ సంబంధించిన అంశం మీద ఉన్నారో వారంతా కూడాను అక్కడ ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి కూడాను నిన్న ఆయన చిక్ చాట్ లో మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులకి ₹1 వరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడాను వైఎస్ జగన్ డిమాండ్ చేయనున్నారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ విశాఖ సంఘటన జరిగినప్పుడు ఎవరు ఊహించిన విధంగా చనిపోయిన కుటుంబాలకి ₹1 వరకు కూడాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా నిలిచి వారికి ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడాను వైఎస్ జగన్ ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటీకరణకి అడ్డుకుంది తమేనని, గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు గురైందని చెప్పి కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో దాని మీద కూడాను ఇవాళ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద కూడాను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రాక సందర్భంగా విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడాను పెద్ద ఎత్తున తరలి రానున్నారు. అయితే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులతో కూడాను మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఇది 2-3 గంటల పర్యటన చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ అధికారికంగా చెప్పినా సరే సాయంత్రం వరకు కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో ఉండే అవకాశం ఉంది. అవసరమైతే రేపు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారిక ప్రభుత్వం కొంచెం అప్రమత్తమైంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధినేత పర్యటన సంబంధించి ఎవరెవరు పాల్గొంటారు ఏంటి అనే దాని మీద కూడాను నిఘా పెట్టింది. ఇప్పటికే ఎవరైతే ఆ కార్మిక సంఘ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడటం జరిగింది. వైఎస్ జగన్ వద్ద సమస్యలన్నీ తీసుకురావాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. ప్రియాంక. రైట్ అలీం, థ్యాంక్ యూ.